గతంలో 95 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ రోజుకు మా విద్యార్థులు 172 మంది అయ్యారు. అలాగనే నారాయణ, శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ చేశారమ్మా. విద్యార్థి చాలా పుస్తకం తీసిన వెంటనే ఒక కొత్త వింత లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట ఈ పుస్తకం పట్టుకొని విద్యార్థి స్వతహాగా. కాబట్టి చాలా బాగున్నాయి అమ్మా, పుస్తకాలు అయితే చాలా బాగున్నాయి. మేము కూడా నా మనవడికి కూడా నేను నారాయణ స్కూల్ నుంచి జాయిన్ చేసి ఫీజు కట్టేసి మరీ తెచ్చి వీళ్ళు జాయిన్ చేసి మొన్న. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మొత్తం 3 సెమ్ 1 కలిపి ఒకే పుస్తకం ఇచ్చారు. మ్యాథ్స్, సోషల్, సైన్స్ అనేవి ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చారు. దానివల్ల పిల్లలకి పుస్తకాల భారం తగ్గింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు శ్రీ చైతన్య అక్కడ ఫ్యాకల్టీ మాకు చెప్పేటప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ ఉన్న విద్యార్థులను బీట్అవుట్ చేసి జిల్లా ఫస్ట్ ఇక్కడ మా దగ్గర చదువుకున్న విద్యార్థులు వచ్చారండి. మన లోకేష్ గారు ఈ సిస్టమ్ ఎప్పుడైతే పెట్టారో, ఈ బుక్ సిస్టము, బ్యాగ్ సిస్టము ఈ పెట్టిన తర్వాతను మన స్కూల్ డెవలప్లో అతీతంగా ఉంది. ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మోటివేట్ చేసి తీసుకొచ్చేస్తానమ్మా. నారాయణలో చదువుకున్న వ్యక్తిని మేము ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసాం. ఎక్కడ చదువుకున్నాం ముందు 8th వరకు? సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అంటే అక్కడ ఏదో ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఏటి ఉండదు అక్కడ. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ బాగా చెప్తారు, బాగుంది. నమస్తే, వెల్కమ్ టు QTV మీడియా. సర్కార్ బడులు అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది, కానీ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పుల ద్వారా ఈ అభిప్రాయం ఇప్పుడు ప్రజలందరిలో కూడా మారిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళకు ధీటుగా సర్కార్ బడుల్లో కూడా వస్తువులున్నాయి. వస్తువులతో పాటు విద్యా విధానంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ఈ సంవత్సరం అయితే ఏకంగా సెమ్ సిస్టమ్నే ప్రవేశపెట్టామని చెప్తున్నారు. అయితే ప్రైవేట్ బళ్ళకి ఏ విధంగా అయితే పేరెంట్స్ క్యూ లైన్స్ కడతారో, గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా చాలా స్కూల్స్లో అదే విధంగా పేరెంట్స్ పోటీ పడి మరీ జాయిన్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాను. చూస్తున్నారు కదా, ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు మాత్రం పిల్లలతో చాలా సందడిగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మళ్ళీ కొత్త తరగతులు ప్రారంభమయ్యాయి కాబట్టి అసలు ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ సంవత్సరం విద్యా సంస్థలో ఎలాంటి విధానాలు ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ప్రస్తుతం నేనైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాను. చూస్తున్నారు కదా, బుక్స్ కూడా చాలా వరకు పిల్లలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఉన్న బుక్స్ కి ఇప్పటికీ చాలా వేరియేషన్ కూడా ఉంది. నోట్ బుక్స్ తో సహా ఇక్కడే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దీనిలో కూడా చాలా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటుగా అసలు సెమ్ విధానంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా సిలబస్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయో కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది పిల్లల్ని చూస్తే నిజంగా చాలా సందడిగా ముచ్చటగా అనిపిస్తుంది. సో ఒకప్పుడు సర్కార్ బళ్ళు అంటే చాలా చిన్న చూపు ఉండేది ప్రజల్లో కానివ్వండి, లేదా పేరెంట్స్ లో కానివ్వండి. అసలు ఇప్పుడు ఎలా ఉందా పరిస్థితి అంటారు? ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలకమ్మా మరి విద్యార్థులు చాలా క్యూ కట్టి వస్తున్నారు, తండోలుగా వస్తున్నారు. మా గేదెరవనపేట హై స్కూల్ని తీసుకుంటే గతంలో 95 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ రోజుకు మా విద్యార్థులు 172 మంది అయ్యారు. అంటే సుమారుగా ఈ 3 రోజుల్లోనే రెట్టింపు అయ్యారు. ఈ రెట్టింపు అయిన విద్యార్థులు కూడా వివిధ పాఠశాలల నుండి, అంటే ఈ దరిలో ఉన్న పాఠశాలల నుండి, అలాగనే నారాయణ, శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈ సంవత్సరం జాయిన్ చేశారమ్మా. సుమారు ఈ సంవత్సరం మాకు 72 అడ్మిషన్లు, న్యూ అడ్మిషన్లు అయినాయి మాకు. అందులో ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలల నుంచే మాకు వచ్చాయి. మరి ఇంత ఎక్కువగా మంది రావడానికి కారణం ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న చర్యలు. మొదటిది ఏమిటంటే, ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం నాటికే విద్యార్థి చేతిలో కిట్ ఉండాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం జూన్ 12వ తారీఖునే విద్యార్థికి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూ, బ్యాగ్, యూనిఫామ్ ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో జూన్ 12వ తారీఖు నాటికే విద్యార్థికి మేము అందజేసామమ్మా. మరి ఇక బుక్స్కి వచ్చేసరికి
ఈ సంవత్సరం సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంటే బేసిక్ గా సిలబస్ లో కూడా చేంజెస్ ఏమైనా వచ్చాయా? సిలబస్ హోల్ సిలబస్ గానే ఉంది, కానీ సిలబస్ ఏంటంటే 2 సెమిస్టర్లు చేశారు. ఓకే, ఒకటో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. దానివల్ల భారం తగ్గింది. విద్యార్థి పాపం మోయలేని భారంతో పాఠశాలకు వచ్చేవాళ్ళు, అలాంటిది సగం భారమే. సెమిస్టర్ 1 లో సగం బుక్స్ వస్తాయి, సెమిస్టర్ 2 లో సగం బుక్స్ వస్తాయి. అన్ని క్లాసులకు కూడా సెమిస్టర్ విధానం ఏ స్టాండర్డ్ నుంచి మనకి సెమ్ విధానం అనేటటువంటిది మొత్తం 1వ తరగతి నుంచి సెమిస్టర్ విధానం ఫస్ట్ స్టాండర్డ్ నుంచే సెమిస్టర్ విధానం వచ్చింది. పూర్తిగా భారం అన్నది సగానికి సగం తగ్గిపోయి విద్యార్థులు ఆహ్లాదకరంగా ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాలకు వస్తున్నారు విద్యార్థులు. మీరు చాలా ఏళ్ల నుంచి పనిచేస్తుంటారు, ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు సార్ గవర్నమెంట్? నేను 24 సంవత్సరాలు మన సర్వీస్. 24 years లో చేస్తున్నారు కాబట్టి, సో ఈ 24 years లో గతానికి ఇప్పటికీ ఏమైనా విద్యావ్యవస్థల మార్పులు కానీ లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చేంజెస్ అయినా వచ్చాయంటారా? పూర్తి మార్పులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందమ్మా. ఇందులో కొత్తగా 1 to 10th అనుకున్న హై స్కూల్ పెట్టింది, 6th to 10th కున్న హై స్కూల్ ఉన్నాయి, బేసిక్ ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్. మాది మోడల్ ప్రైమరీ స్కూల్ అమ్మ. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు, వాళ్ళకు ఒక LFL హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడేమో ఒక గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుడు, సబ్జెక్ట్ ఒక టీచరు. పూర్తి హంగులతో ప్రభుత్వం ఏమిటంటే ఇక్కడ పాఠశాలని హై స్కూల్ని ఏర్పాటు చేసింది. అలాగే మాది మోడల్ ప్రైమరీ స్కూల్, అక్కడ కూడా పూర్తి హంగులతో మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది ఏర్పాటు చేసింది. మా మోడల్ ప్రైమరీ స్కూల్లో కూడా ఈ రోజు 60 మంది విద్యార్థులు చేరారు. అంతకు ముందు 32 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 60 మంది. ఆ సంఖ్య కూడా రెట్టింపు అయింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య కూడా. సో పిల్లలు చదువుకునే విధానంలో అంటే వాళ్ళ నాలెడ్జ్ లో ఈ పుస్తకాలు ఎలా యూజ్ అవుతున్నాయి అంటే గతంలో ఉన్న సిలబస్ కానీ ఇప్పుడు ఉండేటటువంటి మార్పుల ద్వారా సో పిల్లలకి ఏమైనా యూజ్ అవుతుంది? చాలా యూజ్ అవుతున్నాయమ్మా. మొట్టమొదటి SCRT వాళ్ళు ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన అందమైన ఒక బుక్ని ప్రింట్ చేశారు, చక్కనైన మల్టీ కలర్ తో. అంటే విద్యార్థి పుస్తకం తెరిచిన వెంటనే వాళ్ళకి అట్రాక్ట్ గా, అంటే అంత అందంగా ఉండేటట్లుగా మంచి మంచి చిత్రాలతో చక్కనైన పుస్తకాలను రూపొందించారు ప్రభుత్వం వారు. అందువల్ల ఇదొకటి, విద్యార్థి చాలా పుస్తకం తీసిన వెంటనే ఒక కొత్త వింత లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట ఈ పుస్తకం పట్టుకొని విద్యార్థి స్వతహాగా. కాబట్టి చాలా బాగున్నాయి అమ్మ పుస్తకాలు, అయితే చాలా బాగున్నాయి. అలాగనే మరి మంచి డిక్షనరీ ఇచ్చింది గవర్నమెంట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని ఒక డిక్షనరీ, న్యూ ఎంటర్ మంచి డిక్షనరీ ఇచ్చిందమ్మ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని. ఇదే ప్రభుత్వ పాఠశాలలో అయితే చాలా ఎక్కువ ఖరీదు తీసుకుంటారు దీనికి. ఇది ప్రైవేట్ పాఠశాలలో అయితే, ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. సో పిల్లలు ఈ బుక్స్ చూసిన తర్వాత లేదా ఈ సిమ్ సిస్టమ్ వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి కూడా కాస్త ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకటే సిలబస్ ని సంవత్సరం అంతా చదివి ఒకేసారి పరీక్షలు రాసే కంటే సెమ్ సిస్టమ్ చాలా మంచి ఆలోచన, చక్కనైన ఆలోచన. సో ఇంకా ఎలాంటి మార్పులు వస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటారు యాజ్ ఎ హెచ్ఎం గా? ఇంకా ప్రభుత్వం పూర్తిగా ఈ సంవత్సరం ఏంటంటే SCRT వాళ్ళు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, మా విజయరామరాజు గారు మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఒక సిస్టమ్ తీసుకొస్తుందమ్మా. అలాగే మొత్తం మూల్యాంకనం అంటే ఎవల్యూషన్ కూడా ఒక బుక్కే ప్రింట్ చేసింది గవర్నమెంట్, అందులోనే మూల్యాంకనం చేయాలి. ఇన్నాళ్ళు ఏంటంటే పేపర్ పై రాసేవాళ్ళు, FA1 పేపర్ ఒక దగ్గర ఉండేది, FA2 పేపర్ ఇంకో దగ్గర ఉండేది, FA3 పేపర్ ఇంకోటి. సో విద్యార్థిని మేము కనెక్టివిటీ దెబ్బతినేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా అన్ని పేపర్లు ఒకే దగ్గర, దాన్ని ఏంటంటే ఎవల్యూషన్ బుక్ అని పేరు పెట్టారు. ఒక FA1లో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు, FA2కి ఏ స్థాయికి వచ్చాడు, FA3కి ఏ స్థాయికి వచ్చాడు, SA1లో ఎక్కడ ఉన్నాడు అన్నది క్లియర్గా పేరెంట్కి అర్థమవుతుంది, టీచర్కి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రామస్తులు కూడా దాన్ని థర్డ్ పర్సన్ గా గ్రామస్తులు కూడా వాటిని అబ్జర్వ్ చేయాలి. చాలా చక్కనైన ఆలోచన ఈసారి ప్రభుత్వం మంచి ఆలోచన ప్రభుత్వం తీసుకుంది. పక్కనే బ్యాగ్స్ కూడా ఉన్నట్లు ఉన్నాయి, అసలు బ్యాగ్స్ కూడా అసలు కలర్ కానివ్వండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఇదేంటి చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఈ సంవత్సరం ఏంటంటే ప్రభుత్వం మరి ఎటువంటి రాజకీయ కోణాలు ఏమీ లేకుండా ఒక విద్యావేత్త, ప్రపంచ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పేరు మీదుగా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలనే ఆలోచనతో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతో మరి ఒక కిట్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. అందులో ప్రధానంగా బ్యాగ్, చాలా మంచి క్వాలిటీ బ్యాగ్ అమ్మ ఇది మరి ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన లాంటి బ్యాగ్ అనమాట, చాలా మంచి క్వాలిటీ. మరి 2-3 సంవత్సరాల వరకు స్థిరస్థాయిగా ఉండే మంచి బ్యాగ్ ఇచ్చిందమ్మా ప్రభుత్వం, ధన్యవాదాలు. అలాగే షూ కూడా మంచి నాణ్యమైన షూ ఇచ్చింది, మంచి నాణ్యమైన షూ తర్వాత బెల్ట్ కూడా మంచి బెల్ట్, విద్యామిత్ర బెల్ట్ అనేది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని పేరు చెప్పి ఒక మంచి బెల్ట్, విద్యార్థి హోందాగా ఉండే ఒక బెల్ట్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కాన్పులో. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, టెక్స్ట్ బుక్స్ నుంచి నోట్ బుక్స్ వరకు కూడా ప్రభుత్వం ఇక్కడ పిల్లలకు అందిస్తుంది. అంతేకాదు అందించిన దానిలో కూడా
చాలా క్వాలిటీని ఇస్తుందని చెప్పుకోవచ్చు. పిల్లలు చూడంగానే అట్రాక్ట్ అవ్వడానికి, అదేవిధంగా సబ్జెక్ట్ని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడి చదవాలి అంటే డెఫినెట్లీ బుక్స్లో సబ్జెక్ట్తో పాటు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి అనే ఒపీనియన్తో సో కలర్ ప్రింట్స్ కూడా వేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ కూడా చాలా అందంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ఇష్టపడి చదివే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. అంతేకాదు దీంతో పాటుగా గవర్నమెంట్ ఈ ఇయర్ కొత్తగా డిక్షనరీని కూడా పిల్లలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇంత మంచి ఇవి ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చెందుతాయని పేరెంట్స్ కూడా ఆశిస్తున్నారు. అందుకే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అడ్మిషన్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. ప్రస్తుతం కొంతమంది పేరెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈ నూతన విద్యా విధానం అసలు ఎలా అనిపిస్తుంది, అదేవిధంగా స్కూల్లో ఎలా టీచ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనోడిని తెచ్చి ఈ సంవత్సరం ఇక్కడే జాయిన్ చేశాను. మన నారాయణ స్కూల్లో చదువుతాడు 8th కి. వాళ్ళ అమ్మ యాక్చువల్గా ఎంప్లాయీ, కాకపోతే ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ మా ఊరు స్కూల్ మళ్ళీ హై స్కూల్ అవ్వడం, రామకృష్ణ మ్యాథ్స్ గారు, సుదర్శన్ మ్యాథ్స్ గారు, మళ్ళీ లక్ష్మీనారాయణ స్కూల్ నుంచి మా ఊరు ఆ బ్యాచ్ అంతా మళ్ళీ ఇక్కడ రావడం. ఆ తర్వాత మేము గ్రామస్తులు అందరం కలిసి పేరెంట్స్ మోటివేట్ చేసి ఈ పిల్లలని మళ్ళీ ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి అయితే వెళ్ళకుండా మళ్ళీ బయట వాళ్ళని తెచ్చి మన ఊళ్ళో డెవలప్ చేసుకుందామని ఈ దీనిలో అందరం కలిపి ఈ స్కూల్ని మళ్ళీ మా ఊరికి, మా గేదెలవానిపేట హై స్కూల్ మంచి పురోగతి పొందుతుందని ఆశతో ఈవేళ మాకు మంచి టీచర్లు వచ్చారమ్మా. సార్ యాక్చువల్లీ చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉండేటటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పుడు ఉండేవి కాదు, బట్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల ఫీజు కట్టి సేమ్ యాజ్ గా ఎలాంటి పుస్తకాలను మనం కొనుక్కుంటున్నాము, ఇదే విద్యా వ్యవస్థను మనం కొనుక్కుంటున్నాం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది కాబట్టి పేరెంట్స్ అందరూ అసలు ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అంటారు గవర్నమెంట్ స్కూల్స్? ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో బ్యాగులు మోసేసరికి మరి చిన్నపిల్లలకు నడుము కూడా రాలిపోయి అదే పరిస్థితి ఉండేది. ఇక్కడ కూడా ఎక్కువే ఉండేవి పుస్తకాలు. ఈ సంవత్సరం మాత్రం మెచ్చుకోవాల్సిందే విద్యా వ్యవస్థ. లోకేష్ గారు మంచి ఐడియా ఇచ్చి చేసి ఒకే బుక్లో 2-3 సబ్జెక్టులు పెట్టి మంచి క్వాలిటీ. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటి, తర్వాత బ్యాగు, షూలు బాగానే ఉంది. అదే ఈ పిల్లలు పేరెంట్స్, అదే టీచర్లు కూడా మనం మా పేరెంట్స్ అంతా వినియోగించుకొని మా స్కూల్కి. సార్ స్కూల్లో ప్రభుత్వం ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినా సరే చెప్పేటటువంటి టీచర్ డెఫినెట్లీ బాగా చెప్తేనే అది పిల్లల వరకు వెళ్తుంది ఆ పాఠాలు అనేవి. మరి ఇక్కడ టీచింగ్ వ్యవస్థ ఎలా ఉంది అంటారు గవర్నమెంట్? ఇక్కడ టీచర్ వ్యవస్థ మా స్కూలు తొలి 8వ తరగతి వరకు ఉండేదమ్మా. అప్పుడు కూడా మా స్కూలు నెంబర్ 2, నెంబర్ 1 లక్ష్మీనారాయణ స్కూల్ బాగా టీచ్ చేస్తారు. ఇక్కడ నెంబర్ 2 ఎందుకంటే మేము మా గ్రామస్తులు పెద్దలం, పేరెంట్స్ పెద్దలం అందరం కలిపి ఒక విజిట్ చేస్తుంటాం, పర్యవేక్షణలో ఈ స్కూల్లో చూస్తాం. అందుకు టీచర్లు కూడా మాకు ఇంతకు ముందు పనిచేసిన ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇక్కడ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, నెట్లు రాసి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎంతో పోటీతో వచ్చిన వాళ్ళు ఉంటారు. అందుకే మా ఆశ మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మేము కూడా నా మనవడికి కూడా నేను నారాయణ స్కూల్ నుంచి జాయిన్ చేసి ఫీజు కట్టేసి మరీ తెచ్చి జాయిన్ చేసి మొన్న. క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా పిల్లల్లో ఎలాంటి మార్క్స్ వస్తున్నాయి అనేది. సార్ గుడ్ మార్నింగ్. హాయ్. సో పిల్లలందరూ చూసారు కదా, ఇది 9th క్లాస్ సార్. సో 9th క్లాస్ లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంత మంది పిల్లలు ఉన్నారు. ఓవరాల్ స్ట్రెంత్ ఎంత సార్? యాక్చువల్ గా ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయిందంటే ఈ హై స్కూల్ అప్గ్రేడేషన్ అయింది. ఈ సంవత్సరం 9th క్లాస్ అంది ఫస్ట్. యాక్చువల్ గా వీళ్ళు లాస్ట్ ఇయర్ 8th క్లాస్ 25 మెంబర్స్ 24. ఈ సంవత్సరం 40 మెంబర్స్ వరకు వెళ్ళారు. 40 మెంబర్స్. సో చూసారు కదా, 40 మెంబర్స్ 9th క్లాస్లో స్ట్రెంత్ అంటే గవర్నమెంట్ స్కూల్కి అదేం చిన్న విషయం కాదు. సార్ మీరు చెప్పండి, యాక్చువల్లీ ఇప్పుడు ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేటటువంటి చేంజెస్ పిల్లల్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, లేదా వాళ్ళ ఫ్యూచర్కి ఎలా యూజ్ అవుతుంది? యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన కార్యక్రమాల్లో ముందుగా పిల్లలకి బుక్స్ అనేది క్వాలిటీ ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు తెలుగు నుంచి సోషల్ వరకు 7 టెక్స్ట్ బుక్స్ ఉండేవి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ సంవత్సరం కొత్తగా పెట్టింది అంటే లాంగ్వేజెస్ అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మొత్తం 3 సెమ్ 1 కలిపి ఒకే పుస్తకం ఇచ్చారు. అలాగే నాన్ లాంగ్వేజెస్ అని మ్యాథ్స్, తర్వాత సోషల్, సైన్స్ అనేవి ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చారు. దానివల్ల పిల్లలకి పుస్తకాల భారం తగ్గింది. దాంతోపాటు క్వాలిటీ, పేపర్ క్వాలిటీ కూడా బాగా పెంచారు.
అలాగే బైలింగ్వల్ ఉండడం వల్ల ఎవరికైనా డౌట్ ఉండేటప్పుడు పక్కన ఉన్న తెలుగు మీడియంలో రిఫర్ చేసుకుంటూ వాళ్ళు ఇంకాస్త ఎక్కువగా చదవడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో ఆలోచన శక్తిని పెరగడానికి ఇది ఎక్కువగా దోహదపడుతుంది. అలాగే ఈ సంవత్సరం ఇచ్చిన కిట్లు అయితేనేమి ఎక్సలెంట్ క్వాలిటీతో మంచి ప్రొవైడ్ చేశారు. మీరు చెప్పండి, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చిన్న చిన్న చేంజెస్ వస్తున్నాయి. సో దానికి నిదర్శనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఉంది, అడ్మిషన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఇంకా బెటర్ గా ఉండాలి, అసలు ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు అంటే ఎలాంటి మార్పులు ఉండాలి? యాక్చువల్గా ఈ ఫెసిలిటీస్ అనేవి ఫిజికల్లీ ఫెసిలిటీస్ కలిగించారు. ఇంతకుముందు ఇదే స్కూలు లాస్ట్ ఇయర్ ఇక్కడ యూపీ స్కూల్గా ఉండేది, 8th క్లాస్ ఉండేవి. టీచర్స్ 4 ఉండేవాళ్ళు. అంటే ల్యాక్ ఆఫ్ టీచర్స్ అనేది సబ్జెక్ట్ పరంగా చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ మొత్తం 10th క్లాస్ వరకు మొత్తం అన్ని సబ్జెక్టులు మనకి ఇక్కడ శాంక్షన్ చేశారు. అట్ దట్ సేమ్ టైం గ్రేడ్ 2 హెచ్ఎంను కూడా శాంక్షన్ చేశారు. సో ఒక పర్యవేక్షణలో ఒక హెచ్ఎం పర్యవేక్షణలో టీచర్స్ చేసేటప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. తక్కువగా మంది టీచర్స్ ఉండి పనిచేయడం అనేసరికి ఆ ప్రొడక్టివిటీ అంత వేగంగా రాదండి. ఇప్పుడు ఇది ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల ఈ విధంగా పిల్లలు అనేది పెరగడానికి దోహదపడింది. ఈ నిర్ణయం అనేది చాలా అంటే ఈ గ్రామస్తులు చాలా గత 6-7 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు హై స్కూల్కి. ఒకవేళ ఇంతకుముందు హై స్కూల్ వచ్చి ఉంటే పోస్టులు శాంక్షన్ అయ్యేవి కావు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఈ నిర్ణయం వల్ల పోస్టులు శాంక్షనింగ్తో పాటు వీళ్ళ కళ కూడా నెరవేరింది. ఆ శాంక్షన్ అయిన రోజైతే ఊర్లో ఆ పెద్దలందరూ ఆ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా చాలా పండుగ వాతావరణం నెలకొన్నది ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళు ప్రతిరోజు వస్తారు స్కూల్కి. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ అలాగే ఊరు పెద్దలు కానీ వచ్చి ప్రతిరోజు ఇక్కడ ప్రతి క్లాస్ని పరిశీలిస్తుంటారు. సో ఈ ర్యాపో ఉండడం వల్ల పిల్లలకి అలాగే టీచర్స్కి మాకు ఒక సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ లో అసలు స్టేట్ సిలబస్ అనేది చాలా తక్కువ చెప్తారు, లిటరల్లీ ఎగ్జామ్స్ కి ఒక 1 month ముందు అట్లా చెప్తారు. బట్ ఈ ఐఐటి అని చెప్పి ఈ ఫౌండేషన్ కోర్సెస్ ఎక్కువగా వాళ్ళ మీద రుద్దుతారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు స్టేట్ సబ్జెక్ట్ అంతా కూడా చాలా చక్కగా చదువుకుంటారు. సో ఫ్యూచర్ లో వాళ్ళకి ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది అనుకోవచ్చు బేస్ ఫౌండేషన్. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 2014లో ఈ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అప్పుడు విద్యపై చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మున్సిపల్ స్కూల్లో సిఎఫ్సి అని కెరీర్ ఫౌండేషన్ కోర్స్ అని పెట్టేవాళ్ళు. దాని ద్వారా ఇప్పుడు స్టేట్ సిలబస్తో పాటు మన కాంపిటేటివ్ ఐఐటి కానీ ఇవన్నీ కూడా బోధించేవాళ్ళు. ఆ పీరియడ్కి హ్యాండ్ ఓవరింగ్ కూడా టీచర్స్కి ఇస్తూ ఆ పిల్లలకు చెప్పడం వల్ల ఆ ఫలాలు అనేవి ఇప్పుడు విద్యార్థులు గత సంవత్సరం మాకు ప్రీవియస్ స్కూల్లో 4 ఐఐటి కొట్టారండి. అంతకుముందు 2 కొట్టారు. అంటే ఐఐటి నా జీవితంలో ఒక విద్యార్థినైనా తయారు చేయగలం అనుకున్న దశ నుంచి ఇప్పుడు ఖచ్చితంగా ఐఐటీలు ఈజీగా కొట్టగల కెపాసిటీ వచ్చిందండి. మళ్ళీ అదే ప్రోగ్రామ్ ఇప్పుడు మళ్ళీ ప్రారంభించగలిగితే ఇంకా బాగా ఉంటుంది. అయితే మేము అదే స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు పిల్లలకి 8th క్లాస్ పిల్లలకి NMMS మెటీరియల్ తెప్పించి RS అగర్వాల్ కానీ బయట మెటీరియల్ తెప్పించి వాళ్ళకి ప్రత్యేక సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐఐటి ఉన్నవాడికి 10th క్లాస్ ఎవరైతే ఒక 100 మెంబర్స్లో ఒక 15-20 మెంబర్స్ మెరికల్ లాంటి విద్యార్థులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఆ విధంగా మనం తర్ఫీదు ఇవ్వడం వల్ల మన గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు శ్రీ చైతన్య అక్కడ ఫ్యాకల్టీ మాకు చెప్పేటప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ ఉన్న విద్యార్థులను బీట్అవుట్ చేసి జిల్లా ఫస్ట్ ఇక్కడ మా దగ్గర చదువుకున్న విద్యార్థి వచ్చారండి. మొన్న స్టేట్ ఫస్ట్ మన శ్రీకాకుళం జిల్లాలో బై ఎంపీసీ తీసిన అమ్మాయి ధనలక్ష్మి మన స్కూల్లో చదువుకున్న అమ్మాయి అక్కడికి వెళ్ళేటప్పటికి 470కి 466 మార్కులు వచ్చాయండి. ఆ అమ్మాయి జిల్లా ఫస్ట్ వచ్చింది. మళ్ళీ బెటర్మెంట్లో మళ్ళీ పెరిగాయి. సో ఇటువంటి పిల్లల్ని అందజేయగలుగుతుందంటే కేవలం గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ అని. ఇంకాస్త మాకు ఇంత ముందులాగే సిఎఫ్సి కోర్సులు ఏమైనా ప్రవేశపెట్టగలిగితే ఖచ్చితంగా ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది వస్తాయండి. ఈ ఫ్రూట్స్ అనేవి భవిష్యత్ తరాలు ఖచ్చితంగా అందుకుంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా స్పెషల్ గా ఈ ఐఐటీకి సంబంధించి సిఎస్సి కోర్సెస్ ని ప్రవేశపెట్టారు గతంలో. సో మళ్ళీ అదే విధానం ఇప్పుడు కూడా తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ పిల్లల్లో ఇంకాస్త మెరుగుగా వాళ్ళు చదువుకోగలుగుతారు. అదేవిధంగా ఫర్దర్ గా కెరీర్ పరంగా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మరి టీచర్స్ కోరుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఈ గ్రామస్తుడిగా లేదా స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారు కాబట్టి అసలు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి విధానం ఉంది? మీరు సాటిస్ఫై యాజ్ ఎ పేరెంట్ గా? సాటిస్ఫై అమ్మా. మెయిన్ ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారనేసి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈరోజు పురోగతి చెందుతున్నాయి అనేసి మేము అనుకుంటున్నాం. దీనికి అందరికీ ప్రభుత్వం అండ చాలా ఉంది. మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చాలా పురోగతి చేశారు విద్యా సంస్థలో. ఆయనకి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వరకే ఉండేదమ్మా 8th క్లాస్ వరకు.
ఈరోజు 10th క్లాస్ వరకు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది. దీనికి మాకు ఆంధ్రవలస రూరల్ మండలం నియోజకవర్గం శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆంధ్రవలసమ్మ మాకు 2 ఎమ్మెల్యేలు రవికుమార్ గారు, గొండి శంకర్ గారు. వీళ్ళు ప్రతి విషయంలో కూడా మేము ఏది స్కూల్ గురించి వెళ్ళినా సరే మాట తప్పకుండా అక్కడికక్కడే ఫోన్లు చేసి ఎంఈఓకి కానీ డిఓకి కానీ ఎవరికైతే వాళ్ళకి ఫోన్లు చేసి చాలా చాలా సపోర్ట్గా వచ్చి ఈరోజు హై స్కూల్ వరకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్క నాయకులు అలాగే పేరెంట్స్ కూడా స్కూల్ టీచర్స్కి అనుసంధానంగా ప్రోత్సహిస్తూ గ్రామంలో ఒక ఎలక్షన్ కాన్వేలా తిరిగి పిల్లల్ని మోటివేట్ చేస్తూ పిల్లల్ని ఈరోజు ఇక్కడ 70 మంది వరకు అడ్మిషన్స్ చేశారంటే చాలా సంతోషకరమైన విషయం. సో మీరు చెప్పండి, యాక్చువల్లీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒక మంచి పని చేస్తే మనం మెచ్చుకోవాలనుకోవచ్చు. సో ప్రస్తుతం పిల్లలకి వచ్చిన సెమ్ సిస్టమ్ కానివ్వండి లేదా వాళ్ళ బుక్స్ కానివ్వండి ఒక క్వాలిటీ విద్యని అందించడం కోసం ప్రభుత్వం ఈ పని చేస్తుంది అనుకోవచ్చు. సో దీన్ని ఎలా చూడవచ్చు? నా పేరు సాధు రామారావు అమ్మ, ఇది గేదెలవానిపేట, నేను గురుస్వామి. ఈ స్కూల్కి చాలా పురాణ కథ ఉంది. ఇది పవిత్రమైన స్కూలు. ఇక్కడ నుంచి ఎంతోమంది విద్యార్థులు డెవలప్ అయ్యి వెళ్ళారు. ఈవేళ మా స్కూల్ కూడా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. మన లోకేష్ గారు ఈ సిస్టమ్ ఎప్పుడైతే పెట్టారో ఈ బుక్ సిస్టము బ్యాగ్ సిస్టము ఇవి పెట్టిన తర్వాతను మన స్కూల్ డెవలప్లో అతీతంగా ఉంది. అనుకున్న విద్యకి సాధించడానికి మాస్టర్లు కూడా లక్ష్మీనగర్ 2 అనేది ఇప్పుడు లక్ష్మీనగర్ 1 అయిపోయింది మాది. అందుకు మేము గర్వించదగ్గ విషయం. గ్రామంలో పెద్దలందరి సహకారం, మా సహకారం ఉంది. ఈ స్కూల్కి తెల్లారేసరికి వందే మాతరం చదవడానికి కూడా రేడియోని డొనేట్ చేసాం మా ఆవిడ పేరుని. అది ఇలాగే ఏవైనా విషయాలు ఉంటే మేము అవసరమైతే డబ్బులు పెట్టుకొని డెవలప్ చేస్తాం. గవర్నమెంట్ సహకారం ఉండాలి. ముందు స్కూల్కి ఇంత జనం ఉన్నారు కాబట్టి స్కూలు మీద రూములు కడితే బాగుంటుంది. ఆ రూములు కట్టేసి ఇంకా డెవలప్ చేస్తే మా గ్రామం మరీ వృద్ధి. జిల్లాలో ఒక ఉన్నత స్థానం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను మా గ్రామ పెద్దలు మేము. దయించి మా స్కూల్ని డెవలప్ చేయడానికి మీ సహకారం కూడా ఉండాలి కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని తెలియపరవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఒక పేరెంట్గా అసలు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి విద్యా విధానాల కోసం మీరేమంటారు? నేను ముందు నుండి ఎక్స్ కౌన్సిలర్ నన్ను. నేను ఈ ప్రైవేట్ స్కూల్ కన్నా పబ్లిక్ స్కూల్ అంటేనే నేను మక్కువ చూపించి ఆ టైంలో నుండి ప్రాథమిక పాఠశాలగా ఉన్న స్కూల్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ చేశాను. స్టాఫ్ లేకపోయినా సరే మొత్తం నా విద్యార్థులతోని ముందు చదువుకున్న మా స్టాఫ్తోని మా నాయకులతోని చదువుకున్న విద్యార్థులను తీసుకొచ్చి మాస్టర్లుగా పెట్టి మంచి అభివృద్ధి చేశాం. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాని తర్వాత మా ఉద్దేశం అంతా హై స్కూల్ చేద్దామనే పరిస్థితి. అంతలో ఈ గవర్నమెంట్ ఏదైనా మంచి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పబ్లిక్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి మంచి ఊతమిచ్చి అన్ని విధాలు ఈ ఒకటొక్క స్కూలే కాదు అన్నిటికీ మంచి ఊతమిచ్చి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మీరు ఏమంటారు? ఫెసిలిటీస్ కోసం ఏమంటారు? అదే, ఎందుకంటే ముందు ప్రైవేట్ స్కూల్లో ఏదో కొత్త వరవో ఏదో కొత్తవేవో చెప్తామని వాళ్ళకి మోసం చేస్తూ ఇంతవరకు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు మా పిల్లల్ని మోటివేట్ చేస్తూ తీసుకెళ్ళిపోయే సమయంలో మన లోకేష్ గారు వచ్చి విద్యాశాఖ తీసుకొని వాళ్ళని డ్యూట్గా ఇక్కడ ఈ సిలబస్ని మీకు అందరికి చెప్పారు. ఈ సిలబస్ని కానీ దేని కానీ దానికి డ్యూట్గా క్వాలిటీని కానీ అన్నిట్లో ఎక్స్దానం చేసి ఈ స్కూల్ వైపు ఈ పబ్లిక్ స్కూల్ వైపు గవర్నమెంట్ స్కూల్ వైపు మక్కువ చూపించి దాన్ని మేము ఈ తోడ్పాటుతో మేము కూడా ఆ గవర్నమెంట్కి మేము సహకారం అందిస్తూ ఈ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఇక నుండి గవర్నమెంట్ స్కూళ్ళు మనుగడ అయిపోయే టైంలో మళ్ళీ ఉత్తేజపరిచి ఈ స్కూల్ని మంచి దీనిగా తీసుకొచ్చే ఏర్పాట్లు గవర్నమెంట్ కూడా చేస్తారని మేము ఆశిస్తూ వారితో మాకు సహకారంగా మేము కూడా ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేస్తాం. మళ్ళీ ఈ స్కూలే కాదు మా మున్సిపాలిటీలో ఇది పిఎం శ్రీ స్కూల్ ఫస్ట్ స్కూలు, మళ్ళీ మోడల్ స్కూల్ కూడాను ఇప్పుడు వచ్చింది. దీన్ని మేము అర్నిషన్లో చేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం స్కూల్ని డెవలప్మెంట్ ఇప్పుడు మా స్కూల్ పిల్లలు కొంతమంది అక్కడ చదువుతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేసి మేము తీసుకురావడం లేదు. అది మన స్కూల్ అన్న పరిస్థితుల్లో మేము అన్ని స్కూళ్ళకి తోడ్పాటు చేసి సహకారం చేస్తూ మాకున్న సబ్జెక్ట్ ఇప్పుడు ఇది
విద్యార్థులు కూడా చాలు. దాన్ని మేము ఈ సంవత్సరం ఎక్కువగా చేయకుండా ఆ స్కూల్లో మా ఊరి పిల్లలు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళని ఏమైనా డిస్టర్బ్ చేయకుండా అక్కడే ఉంచుతూ, అది మనం గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మోటివేట్ చేసి తీసుకొచ్చేస్తానమ్మా. ఇప్పుడు 15 మందిని ప్రైవేట్ స్కూల్ వాళ్ళని మేము ఇక్కడ పెట్టాము. ఇగో మా మనవడు 8వ తరగతి చదువుతున్నాడు. ఈ ప్రైవేట్ స్కూల్లో ఏ స్కూల్ రా నారాయణలో చదువుతున్న వ్యక్తిని మేము ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసాం. అంటే మాకు పబ్లిక్ స్కూల్ మీద ఎంత ఇది ఉందో, మక్కువ ఉందో దీని విషయంలో మాకు తెలుస్తుంది. చూసారు కదా, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఎంత సందడిగా ఉన్నాయో, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలల్లో చదివి గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చేసామని చెప్తున్నారు. అసలు గతంలో వాళ్ళు ఎక్కడ చదివారు, అదేవిధంగా ఆ ప్రైవేట్ పాఠశాలలకి ఇప్పటికీ ఉండేటటువంటి తేడా ఏంటి, ఇది కూడా ఒకసారి తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? లాస్యశ్రీ. ఏ క్లాస్? 9th క్లాస్. ఎక్కడ చదువుకున్నాం ముందు 8th వరకు? సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సో అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ లో చదివావు కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ ఎలా అనిపించాయి నీకు? సిలబస్ లో కానివ్వండి, లేదా చెప్పే విధానంలో కానీ ఈక్వల్ గా ఉందా? గ్రేట్. ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే ఈక్వల్గా ఉన్నాయి. ఓకే. ఫుల్ టోటల్ ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఓకే. ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళతో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రా నాలెడ్జ్. మేము ఐఐటి చదువుకొని వచ్చాము, మాకు కూడా ఎట్ ఏ టైం వాళ్ళతో పాటు ఉన్న అంత మాతో పాటు వాళ్ళకి ఈక్వల్ నాలెడ్జ్ ఉంది. ఓకే. సో మీరు ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్స్ లో చూస్తాం, మీరు అన్నట్టుగా ఐఐటి అని చెప్పి అవన్నీ ఫౌండేషన్ కోర్సెస్ అని చిన్న క్లాసెస్ నుంచే నేర్పిస్తారు. సో ఇప్పుడు నువ్వు 9th వచ్చావు కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు 9th క్లాస్ వరకు చదువుకున్న స్టూడెంట్స్ కి నీకు ఈక్వల్ నాలెడ్జ్ అనిపిస్తుందా? అనిపిస్తుంది, మాక్సిమం ఈక్వల్ అనిపిస్తుంది. ఓకే, రైట్. నీ పేరు? బొడ్డేపల్లి దర్శిని. నువ్వు ఏ క్లాసు? 9th క్లాస్. నువ్వు ఎక్కడ చదువుకున్నా ఫస్ట్? సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం. సో ఇద్దరు ఒక దగ్గర నుంచే వచ్చారు. సో నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ విద్యా విధానం కానీ? అక్కడ ఇక్కడ ఈక్వల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మా క్లాస్లో కూడా మాతో పాటు ఈక్వల్గానే చదువుతున్నారు అందరు కూడా. స్టాఫ్ కూడా బాగానే చెప్తున్నారు, మనకి ఏది కావాలన్నా చెప్తున్నారు, మన డౌట్లు క్లారిఫై చేస్తున్నారు. అక్కడికన్నా ఇక్కడ బాగుంది. బాగా చెప్తున్నారు కూడా. ఓకే. నీ పేరు? జోషిక్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నారాయణలో ఎక్కడి వరకు చదివావు? 7th చదువుకున్నావు. సో నారాయణలో చదివావు అంటే బేసిక్గా నారాయణ అనేసరికి ఒక ముద్ర ఉంటుంది, ఓ బాగా చెప్తారు అది అని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వచ్చావు కదా, నీకు అక్కడికి ఇక్కడికి తేడా ఏమైనా కనిపిస్తుందా? అక్కడ తెలుగు హిందీ చెప్పేవారు కదా, ఇక్కడ చెప్తున్నారు. అక్కడ ఐఐటి సబ్జెక్ట్ ఒక్క ఏదో నెలకి ఒకసారి ఏదో ఎప్పుడో స్టేట్ చెప్పేవారు, మొత్తం ఐఐటి. ఇక్కడ వచ్చేసరికి స్టేట్ హిందీ తెలుగు బాగా రాదు, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బాగా నీట్గా వస్తున్నారు, నేర్పిస్తున్నారు. సో ఇక్కడ బుక్స్ కూడా చూసా కదా నువ్వు. సో అక్కడ ఉండేటటువంటి బుక్స్ కి ఇక్కడ ఉండేటటువంటి బుక్స్ కి ఏమైనా తేడా అనిపించిందా నీకు? అక్కడ అయితే ఎక్కువ బుక్స్ ఇచ్చేసరికి అక్కడ అర్థం కాదు, ఇక్కడ తక్కువ బుక్స్ 3 సబ్జెక్టులు ఒక బుక్ లో ఇచ్చేసి అర్థమవుతున్నాయి. ఓకే. సో సెమ్ విధానం కూడా వచ్చింది. సో సెమ్ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. సో నాలెడ్జ్ వస్తుందా సెమ్ సిస్టమ్ ద్వారా? సో నువ్వు చెప్పు, ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో బుక్స్ ఇప్పుడు కలర్ ప్రింట్స్ కానివ్వండి, లేదా కొత్తగా సిలబస్ డిజైన్ చేసి ఇచ్చారు, ఉన్న సిలబస్ ని కుదించి ఇచ్చారు. సో అప్పుడు నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న సిలబస్ కి ఇప్పటికి తేడా ఏమైనా అనిపించింది? అది హెవీ సిలబస్, మనకు అర్థం కాదు, టీచర్స్ చెప్పినవి చెప్పేస్తారు. కానీ ఇది మాత్రం మన క్లాస్ కి మనకి సంబంధించి బాగుంది. సిలబస్ కూడా మన నాలెడ్జ్ కి తగ్గట్టుగా, మన స్టాండర్డ్ కి తగ్గట్టుగా డిజైన్ చేశారు అంటారు. సో బుక్స్ చూసా కదా, బుక్స్ ఎట్లా అనిపించింది? బుక్స్ కూడా బాగా ప్రింట్ చేసి బాగా ఇచ్చారు, సబ్జెక్ట్ కూడా బాగుంది. సో చాలా మంది పేరెంట్స్ కానీ లేదా పిల్లలకు కానీ ఈ ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళాలి లేదా అక్కడ చదువుకోవాలి అని కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రెండు ఈక్వల్ అంటావా లేకపోతే ఏం చెప్తారు? రెండు ఈక్వల్, అది ఏదో ఉంటుంది అనుకుంటాం కానీ ఇటు ఉండదు. కానీ ఈ గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తారు, స్టాఫ్ కూడా బాగుంటది, మోటివేట్ చేస్తారు, బాగా చెప్తున్నారు. ప్రెషర్ కూడా కొంచెం తగ్గు ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు టీచర్స్, ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే అక్కడ ఏదో ఉంటుంది అనుకుంటున్నాం కానీ ఏటు ఉండదు అక్కడ. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ బాగా చెప్తారు, బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నిజంగా పిల్లల నోట్లో నుంచి ఇలాంటి మాటలు వింటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చారు. అయితే గవర్నమెంట్ స్కూల్లో కూడా సేమ్ యాక్టివిటీగా అదే విధానంలో చెప్తున్నారు. అంతేకాదు వీళ్ళు చదువుకొని వచ్చినటువంటి వీళ్ళ స్టాండర్డ్స్కి ఇక్కడ ఉండేటటువంటి పిల్లల నాలెడ్జ్ కూడా ఈక్వల్గా ఉంది అంటున్నారు. అంతేకాదు ఏ ప్రభుత్వమైనా సరే ఒక మంచి పని చేస్తుందంటే డెఫినెట్లీ వాళ్ళని మనం విమర్శించకూడదు,
పొగడకపోయినా పర్లేదు కానీ విమర్శ మాత్రం విమర్శించకూడదు అనుకోవచ్చు. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఈ పిల్లల బుక్స్ మీద కానివ్వండి లేదా బ్యాగ్స్ మీద కానివ్వండి ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు కానివ్వండి పేర్లు కానీ లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పేరుతో ఈ బుక్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఇవ్వడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల మనసులో ఎలాంటి స్టిగ్మా ఎలాంటి ముద్ర పడకుండా కేవలం వాళ్ళు స్వచ్ఛంగా ఎదగడానికి అదేవిధంగా స్వచ్ఛంగా చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. అంతేకాదు సెమ్ సిస్టమ్ కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెమ్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళు ఫర్దర్ స్టాండర్డ్స్కి వెళ్ళినప్పుడు కూడా అది చాలా వరకు యూజ్ అవుతుందని కూడా తెలుస్తుంది. అంతేకాదు బుక్స్ కూడా చాలా కలర్ఫుల్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. మరి ఇన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీగా ప్రభుత్వ పాఠశాలల్లో క్యూ లైన్స్ తప్పకుండా ఉంటాయి కదా. సో ప్రస్తుతం అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనిపిస్తుంది. మరి ఈ కొత్త విధానం మీద సెమ్ సిస్టమ్ మీద ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పుస్తకాల మీద మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తారని కీప్ వాచింగ్ అవర్ ఛానల్.